ఎద్దుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి. బొగ్గు, నీరు, ఎండ, గాలి వీటితో విద్యుత్తును ఉత్పత్తి చేయడం తెలుసు. కానీ ఎద్దుల ద్వారా కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయడం వినూత్నం. ప్రపంచ దేశాలకు ఇది ఒక శుభదినమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పవర్ జనరేషన్, మామూలుగా పవర్ జనరేషన్ ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, థర్మల్ తోనే వచ్చేది. బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం, తర్వాత వాటర్ తో తయారు చేయడం మొదలు పెట్టాం, తర్వాత ఎండతో కరెంటు చేయడం మొదలు పెట్టాం, గాలితో కరెంటు చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడు బుల్స్ తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి నాంది పలికి ఇంకో పక్క ఒంగోలు ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడ్ ఇన్ ది వరల్డ్. ఈ రోజు ఒంగోలు బుల్ అనేది లేదు. అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్ లో బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేయడం కాకుండా ప్రమోట్ చేసి ఈ రోజు ప్రపంచానికే బెస్ట్ బ్రీడ్ ని వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇక్కడ బ్రీడ్ ప్రొటెక్షన్ కూడా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఇవి ఆయుర్వేదాలో ఏవైతే ఋగ్వేదం ఇవన్నిట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టడీ చేసి హెల్త్ కి మన కౌస్ కి ఏ విధంగా సంబంధం ఉందో అలాంటి ఎక్సర్సైజ్ చేసే పరిస్థితికి వచ్చారు.